వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు క్విక్ ఇంకా ఈజీగా మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మజ్జిగని మనం 2 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ అస్సలు స్పైసీగా ఉండదు. దానివల్ల పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. రెగ్యులర్గా మజ్జిగ తీసుకుంటే ఒంటికి బాగా చలువ. సో ఈ హెల్దీ అండ్ క్విక్ మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు గడ్డ పెరుగు తీసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీతో అయితే నాకు ఒక 3 గ్లాసెస్ ఆఫ్ బటర్ మిల్క్ వచ్చింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇలా డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు కొంచెం పొడి కొట్టుకొనైనా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెం వేస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మజ్జిగని స్పైసీగా కావాలనుకుంటే ఇందులో ఒక చిన్న పచ్చిమిర్చి వేసుకోండి. లేదనుకుంటే అవసరం లేదు. నేనైతే యూజ్ చేయలేదు. మీకు స్పైసీగా కావాలంటే మిర్చి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 1½ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పెరుగు మిక్చర్ మొత్తం వేసేయాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు చల్లటి నీళ్లు వేసుకుంటున్నాను. మీకు మజ్జిగ ఎంత పలుచగా కావాలనుకుంటే దానికి తగినట్టుగా మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ అరదబ్బ తీసుకొని ఆ నిమ్మరసాన్ని మజ్జిగలో పిండేసుకోండి. నిమ్మరసం మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది. సో ఒక అరదబ్బ నిమ్మరసం సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకుంటే మన మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా ఈ మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని 2 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. సమ్మర్లో మనం మజ్జిగ తీసుకోవడం వల్ల మన ఒంటికి బాగా చలువ చేస్తుంది. సో తప్పకుండా ఈ మజ్జిగని ట్రై చేయండి. మనం కొత్తిమీర ఇంకా పుదీనా వేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఒక చిన్న కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.